మాటల్ని ఆలకిద్దాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు, ఎలీషా కాలంలో జరిగిన 9వ అద్భుతాన్ని ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. ఈ వాక్యాలు ఒకసారి చూద్దాం, చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలె అతడు శుద్ధుడాయెను. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? ఓకే, ఈరోజు ఎలీషా కాలంలో దేవుని సన్నిధిలో ఎలీషా ద్వారా చేసిన ఈ 9వ అద్భుతం యొక్క పేరేమిటంటే నయమానును కుష్ఠరోగమును బాగు చేయుట అనండి. ఇలా చెప్తే బాగుంటుంది. నయమాను కుష్ఠరోగమును బాగు చేయుట అనండి. ఏంటి ఇంత డల్గా ఉన్నారు? గట్టిగా చెప్పండి. నయమాను కుష్ఠరోగును బాగు చేయుట. ఓకే, దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. చాలా సందర్భాల్లో నయమాను స్టోరీ మీరు వినుంటారు, ఆల్రెడీ కంఠస్థం కూడా చేసి ఉండొచ్చు. కానీ ఒక కొత్త కోణంలో ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పటి వరకు చెప్పిన వర్తమానాలన్నీ కూడా ఏదో ఒక కొత్త అనుభవాన్ని దేవుడు మనకి చెప్తూనే ఉన్నారు. ఈ నయమాను గురించి కూడా సరికొత్త కోణంలో మనందరితో నా ప్రభువు సూటిగా తేటగా మాట్లాడి బలపరుచునుగాక. ప్రియులారా, నయమాను చరిత్ర తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, అందరికీ తెలుసు. కానీ చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని పడచెవిని పెడతా ఉంటాం మనం. ఇక్కడ ఎలీషా కాలంలో చేసిన అద్భుతాల్లో 9వ అద్భుతం ఏమిటంటే నయమాను యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయటం. తన దేహము పసిపిల్లల దేహం వలె మారిపోయిన ఈ అద్భుతము ఎలీషా ద్వారా దేవాది దేవుడు చేసిన కార్యాన్ని చరిత్రలో గ్రంథస్థం చేయబడిన మాట ఈరోజు మనం ఒక పాఠంగా నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, కొన్ని అనుభవాలు ఈ మాటల యొక్క సారాంశంగా మీకు చెప్తాను. మొట్టమొదటిగా మీకు స్టోరీ అంతా చెప్పి ఆ తర్వాత ఆ స్టోరీలో ఉన్న కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి ఈ అద్భుతమైన కార్యము తన జీవితంలో ఎందుకు జరిగిందో వివరించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, సిరియా దేశానికి సైన్యాధిపతిగా నయమాను ఉన్నాడు. అద్భుతంగా ఆయన వెళ్ళిన ప్రతి చోట జయము దేవుడు అనుగ్రహిస్తూనే వచ్చాడు. యజమానుడి దృష్టికి ఘనుడుగానే, దయ పొందినవాడిగానే, పరాక్రమశాలిగానే ఈ నయమాను ఉన్నాడు. అంత బాగానే ఉంది. కానీ తనకి ఒక వ్యాధి, ఈ వ్యాధితో నయమాను బాధపడతానే ఉన్నాడు. అయితే తన ఇంటిలో బానిసగా తీసుకొచ్చిన ఇశ్రాయేలు చిన్నది, ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. ఇశ్రాయేలు చిన్నదంటే మన భాషలో ఏమనుకుంటామంటే చాలా చిన్నమ్మ ఏమో అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే యంగ్ గర్ల్ అని రాస్తుంది. అంటే వాక్య ప్రకారంగా మనం చూడగలిగితే ఆమె టీనేజ్, ఇంచుమించు ఒక 13 years అట్లా ఉంటుందేమో. ఇశ్రాయేలు చిన్నది. నయమాను భార్యతో చెప్తుంది, నా యజమానుడు ఈ వ్యాధితో బాధపడటం నాకు ఇష్టం లేదు, అతడు బాగుపడాలి, అతడు స్వస్థత పొందాలి. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా దగ్గరికి వెళితే అద్భుతం జరుగుతుందని ఆమె చెప్పింది. ఆ మాటలు తన భార్య విన్నది, వెళ్ళి యజమానుడికి చెప్పినట్లుగాను. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు యొక్క రాజుకి సిరియా రాజు ఒక లెటర్ రాసినట్లుగా ఆ లెటర్ చదువుకుని, ఏంది నేనేమన్నా బాగు చేయడానికి దేవుణ్ణా అని ఇశ్రాయేల్ రాజు వస్త్రాలు చింపుకున్నాడు. ఆ తర్వాత ఎలీషా చెప్తాడు, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని మీకు తెలియదా అని ఆ ఇన్ఫర్మేషన్ చేరవేస్తాడు. ఆ తర్వాత నయమాను రథం కట్టుకుని గుర్రాలు తీసుకుని ఆ సైన్యంతో కూడా వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎలీషా
తన పనివాడిని పంపించి, దూతని పంపించి చెప్తాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మని. నిజంగా నయమానికి కోపం వస్తుంది, ఎందుకంటే తన సైన్యాధిపతి ఎలీషా వచ్చి ఉంటే బాగుండు, ఎందుకంటే తను అనుకుని ఉండేవాడు. ఎందుకంటే అతను వచ్చి నా నెత్తి మీద ఒక చెయ్యి వేస్తాడేమో. ఎందుకంటే చాలా క్రిస్టియానిటీలో ఈ టచ్ మినిస్ట్రీ ఎక్కువ అలవాటు చేసేసారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు చేతులు ఉంచాలి, ఏదో జరుగుతుంది అని ఇప్పటికీ కూడా, నేటికి కూడా ఈ ట్రెండ్ ఎక్కువైపోతూ ఉంది. ఇది ఏదో జరుగుతుందని అనుకున్నాడు నయమాన్, కానీ తన ఎక్స్పెక్టేషన్ అక్కడ జరగలేదు. 7 సార్లు మునిగి రమ్మన్నాడు. మొత్తం మీద పనోడు చెప్పాడు, ఏదో చేయమనలేదు కదా, నిన్ను గుంజలు తీయమనో లేకపోతే ఏదో చేయమని అనలేదు కదా, జస్ట్ యోర్దాను నదిలో మునిగి వచ్చేయమన్నాడు కదా అని వెళ్ళి 7 సార్లు మునిగి వచ్చిన తర్వాత తన దేహము పసిపిల్లల దేహం వలె మారిపోయినట్లుగా చరిత్రలో కొన్ని వందల సంవత్సరం క్రితం రాయబడిన ఈ స్టోరీలో కొన్ని ఆత్మీయ పాఠాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నా ఆశ, ఆ రోజు నయమాను కుష్టి వ్యాధితో బాధపడుతూ వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ శరీరంలో ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నా, భౌతికంగా శరీర బలహీనతతో ఏది బాధపడుతున్నా, ఇప్పుడే దేవుడు తన వాక్కుని పంపి మిమ్మల్ని బాగు చేయనుగాక. హాస్పిటల్లో ఎంతమంది బలహీనులుగా ఉన్నారో దేవుడు వాక్కుని పంపి వాళ్ళని బాగు చేయనుగాక. లైవ్లో ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళ జీవితంలో దైవిక స్వస్థత కలుగునుగాక. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి. దేవుని గొప్పతనం ఏమిటంటే, ఆయన వాక్కుని పంపి బాగు చేయగలిగిన దేవుడు. ఆయన వస్త్రంలో దైవిక స్వస్థత అనుభవించిన సందర్భాలు బైబిల్లో మనం చదివాం. ఆయన ఉమ్మి ద్వారా స్వస్థత కలిగిన సందర్భాలు మనం చూసాం. తన భక్తులు నీడపడితే అద్భుతమైన స్వస్థత కలిగినట్లుగా పౌలు గారి యొక్క వస్త్రం, ఆ యొక్క కర్చీఫ్ అలా వేస్తే రోగుల మీద స్వస్థత కలిగిన సందర్భాలు ఎన్నో చదువుతూ ఉన్నాం. ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే గనుక ఎంతమంది కుటుంబాల్లో దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నారో వారి జీవితంలో దైవిక స్వస్థత దేవుడు కలుగు చేయనుగాక. ఈ స్టోరీ అంతటికి ఒక చిన్న కీవర్డ్ మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే, సర్వ శరీరానికి దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీ ఎముకలకి సత్తువును దేవుడు కలుగు చేయనుగాక. ప్రియులారా, తన దేహము పసిపిల్లల దేహం వలె మారిపోయింది. చిన్నపిల్లల యొక్క దేహం ఎలా ఉంటుందంటే, ఎంత స్మూత్గా, ఎంత సున్నితంగా ఉంటుందో తన శరీరం అంత అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడంట. చదువుదామా మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. అందరు మీ పక్కలకి షేకండి, చెప్పండి, మీ సర్వ శరీరమునకు. గట్టిగా మాట్లాడదాం. కుర్చీల మీద ఉన్నవాళ్ళు ఏమనుకోకుండా షేకండి ఇవ్వండి. మీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగునుగాక. చప్పట్లు కొడుతుండగానే దేవుని కార్యము జరుగునుగాక. మీ శరీరములో ఏ వ్యాధి ఉన్నా ఇప్పుడే దైవిక స్వస్థత మీరు అనుభవించుదురుగాక. ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు సర్వ శరీరానికి. సాధారణంగా చూస్తే లోకంలో భూమి మీద జీవిస్తున్న మనం డాక్టర్స్ని గమనించినట్లయితే కొన్నిటికి కొంతమంది మాత్రమే స్పెషలిస్ట్ ఉంటారు. హార్ట్ ఉంటే దానికి సంబంధించిన హార్ట్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆ తర్వాత కిడ్నీ కంప్లైంట్ అయితే కిడ్నీ స్పెషలిస్ట్ ఉంటారు. ఆ తర్వాత లివర్, ఆ తర్వాత ముక్కు కావచ్చు, కన్ను కావచ్చు, ఏదైనా బాడీలో దేనికి సంబంధించిన భాగంతో బాధపడుతున్నా దానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఆ వైద్యం చేస్తారు. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే, మన అవయవాలన్నీ ఆయనే చేశాడు కాబట్టి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి, మన శరీరంలో ఏ బలహీనత ఉన్నా ఆయనకు తెలుసు కాబట్టి, వాక్కుని పంపి బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన మల్టీ సూపర్ స్పెషలిస్ట్. అంతే, ఆమేనని చెప్పండి.
మల్టీ సూపర్ స్పెషలిస్ట్ ఆయన. కాబట్టి డాక్టర్లు ఇది అసాధ్యం అనొచ్చు, కానీ దేవుడు మాత్రం నీ దేహాన్ని పసిపిల్లల దేహం వలె, నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రభు బాగు చేసి సాక్షిగా నేను నిలబెట్టునుగాక. బైబిల్లో నేను చదువుతూ వచ్చాను, సిరియా దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారంట. కానీ నయమాను ఒక్కరికే ఎందుకు దేవుడు తన దేహాన్ని పసిపిల్లల దేహం వల్ల ఎందుకు మార్చాడో ఈరోజు నయమాన్లోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ పాఠాలు చెప్పే ముందు ఒకసారి నేను చెప్పిన మాట, ఎంతోమంది నయమాన్లు, ఎంతోమంది ఆ దేశంలో చాలామంది ఉన్నారంట, కానీ ఇతను ఒక్కడే బాగైనట్లుగా వాక్యంలో రాశారు. చూద్దాం ఒకసారి లూకా సువార్త. ఇవన్నీ కూడా ఇంట్రడక్షనే. 4వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. లూక్ చాప్టర్ 4:27. లూకా సువార్త. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేకులు కుష్ఠరోగులు ఉన్నాను. ఆ మాట టిక్ చేసుకోవాలి మీరు. అనేకులు ఉన్నారంట. మందిరానికి కూడా చాలామంది వస్తారు, అనేకులు వస్తారు, కానీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఇంకెవ్వరికి ఆ స్వస్థత కార్యం జరగలేదంట. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, నా ప్రార్థన ఏమిటంటే, ఎందరో వస్తారు దేవుని దగ్గరికి, వచ్చిన వాళ్ళందరూ బాగవ్వాలి, స్వస్థత పొందాలని ఆశ మాకు ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండాలి కదా ఆశ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తాడు, చెప్పడం వరకే, ఆయన అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకుంటుంది, కానీ చదువుకున్నవాడికి ఉండాలి కదా. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, ఒక సేవకుడిగా నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను ఈ మాటలు. నువ్వు చెప్పిన మాటల్ని రిసీవ్ చేసుకుని, ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు, నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని నీకుంటే, ఈ మాటలు నీ జీవితంలో ఖచ్చితంగా అక్షరాల 100% నెరవేరునుగాక. రైట్, నేను వాక్యంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నా. ముందు ఇంట్రడక్షన్లో నయమాన్ యొక్క దాన్ని ఏమంటారంటే క్వాలిఫికేషన్స్, నయమాన్ యొక్క అర్హతలు, నయమాన్ యొక్క స్థితిగతుల గురించి, తను ఏ స్థితిలో ఉన్నాడో అనేది కొన్ని 5 విషయాలు ఇంట్రడక్షన్లో చెప్తాను. నయమాను స్వస్థత ఎందుకు పొందుకున్నాడు అనేది మరొక 5 విషయాలు సబ్జెక్టుగా చెప్తాను. నయమాన్ యొక్క స్థితిగతులు, నయమాన్ యొక్క బయోడేటా, నయమాన్ యొక్క స్థితిని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో అధ్యయనం చేస్తే, నయమాను సైన్యాధిపతి అనండి, ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. వాస్తవంగా శతాధిపతి అంటే, శత అంటే ఏంటి, శత 100 మందికి అధిపతి. కానీ ఇక్కడ 100 మందికి అధిపతి కాదు, ఆయన సైన్యాధిపతి. మన కింద 10 మంది పనిచేస్తేనే మన పరిస్థితులన్నీ వేరే విధంగా ఉంటాయి. అలాంటిది ఇతను ఒక సైన్యానికి అధిపతి. మన దేశానికి కొన్ని సైనిక దళాలు ఉన్నాయి కదా, నావీ అని, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ అని, ఇలా కొన్ని సైనిక దళాలు ఉన్నాయి. సైన్యానికి ఒక అధిపతి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన క్యాటర్ అది. ఓకే. బి, జయము కలుగ చేసిన వ్యక్తి. జయము కలుగ చేసిన వ్యక్తి అంటే అతని ద్వారానే సిరియా దేశానికి జయం వచ్చింది. ఇప్పుడు ఇండియన్ కెప్టెన్ జయం వచ్చినప్పుడు వారి గురించి అభినందిస్తూ, ఒక మంచి కెప్టెన్ అని ఎలాగా వాళ్ళని అభినందిస్తారో, ఇప్పుడు ఈ సిరియా దేశానికి జయాన్ని రావటానికి గల మెయిన్ రీజన్ ఎవరంటే నయమానే. సో ఆయన క్యాటర్ అది, ఆయన ద్వారా ఒక గొప్ప జయం వచ్చింది. నా ప్రార్థన, నీవున్న ప్రాంతంలో, నీ ఇంటిలో కావచ్చు, నీ ద్వారానే నీ ఇంటికి జయము కలుగునుగాక, నీ కుటుంబానికి జయము కలుగునుగాక. మన పెద్దోళ్ళు భలే సామెతలు చెప్తూ ఉంటారు. ఇంటికి దీపం, అమ్మ ఇల్లాలందరూ మాట్లాడండి అమ్మ తల్లులారా,
సార్ చెప్ప ఇంటికి దీపం, అంతే కదా. సో ఇక్కడ సైన్యానికి ఆయన ద్వారా చేయమొచ్చినట్లు మీ కుటుంబాలు కూడా మీ ద్వారా కట్టబడాలి. ప్రభు అలాంటి కృపను ప్రభు మీ నామములో ఆయన ద్వారా గొప్ప కార్యాలు యేసయ్య మీ కుటుంబాల్లో జరిగించునుగాక. యజమానుడు దృష్టికి గనుడు, యజమానుడు దృష్టికి ఘనుడుగా ఉన్నాడు. నేనంటాను, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో నీ యజమాని ఎప్పుడు కూడా నిన్ను కనిపెట్టి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎవరెవరి ద్వారా ఘనత కాదు, కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ యజమానుడి ద్వారా నీకు ఘనత రావాలి. యజమానుడు దృష్టిలో ఇతడు ఘనత పొందిన వాడిగా కనబడతా ఉన్నాడు. నెక్స్ట్ డి, దయ పొందినవాడు అనండి. దయ, నిజమే, మనందరం కూడా దయ పొందిన స్థితిలోకి రావాలి. దయ లేకపోతే కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి. దయ పొందిన స్థాయి మనం సంపాదించుకోవాలి. ఎస్తేరు ఉంది, రాజు దయ ఉంది కాబట్టే స్థితి మారిపోయింది ఆమె జీవితం. అందుకే మనం దయ పొందిన స్థాయికి రావాలి. ఆఖరిది 5th వన్ ఏంటంటే ఈ పరాక్రమశాలి అనండి. పరాక్రమశాలి అంటే ఇంకా అద్భుతం మాట. యుద్ధ నైపుణ్యతకి సంబంధించిన పరాక్రమం ఆయన దగ్గర ఉంది. సో ఇన్ని మంచి క్వాలిటీస్ నయమాన్లో కనబడతా ఉన్నాయి. ఒకసారి వన్స్ అగైన్ మీరు చెప్తే బాగుంటుంది. మీరు రాసుకున్న మాటలు ఏం రాసుకున్నారో చెప్పండి. సైన్యాధిపతి, జయం కలుగు చేసిన వ్యక్తి, యజమాని దృష్టిలో ఘనత పొందినవాడు, దయ పొందినవాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ తన శరీరములో ఒక కుష్టి వ్యాధి మాత్రం తన మీద ఏలుబడి చేస్తూ ఉంది. నోట్ అని రాసుకొని, ఇన్ని క్వాలిటీస్ ఉన్న రోగము కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. మీలో చాలామంది నయమాన్ లాంటి వ్యక్తులు ఇక్కడ కూడా ఉన్నారు. ప్రతి మందిరాల్లో నయమానులు ఉంటారు, సందేహమే లేదు. ఎందుకు అనంటే, ఏమండి, ఘనత పొందిన వాళ్ళు లేరా? ఉన్నారు. జయం పొందిన వారు లేరా? ఉన్నారు. దయ పొందిన వారు లేరా? ఉన్నారు. ప్రతి చోట వీళ్ళు ఉంటారు. అయితే లోకంలో నీకు ఒక ఉద్యోగం ద్వారా ఒక ఘనత రావచ్చు, పొందుకోవచ్చు. ప్రజెంట్ ఆ స్థాయి నువ్వు పొందుకుని ఉండొచ్చు. పేరు, ప్రతిష్టత, పరువు, మర్యాద, నువ్వు సమాజంలో కీర్తికెక్కిన స్థాయిలో నువ్వు ఉండొచ్చు. కానీ ఒక రోగము, అదే కుష్టి వ్యాధి, ఈరోజుకి కూడా ప్రతి మనిషిని కూడా ఏలుబడి చేస్తూ ఉంది. వాళ్ళు ఘనతకెక్కిన వాళ్ళే కావచ్చు, ఓ మంచి స్థానంలో కూర్చోవచ్చు, సింహాసనం మీద కూర్చున్న స్థాయిలో ఉండొచ్చు వాళ్ళు. కానీ వారి మీద ఏలుబడి చేస్తుంది ఏంటంటే కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు మీరు చూస్తే వాళ్ళ శరీరం మీద కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత శరీరంలో ఆ వ్యాధి ఉన్న చోట నీవు సూదితో గుచ్చినా సరే స్పర్శ తెలియదు. ఇంకా ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటంటే, మొత్తం ఎక్కడ చూసిన నరాలన్నీ కూడా దెబ్బతినేస్తాయంట. ఇది కుష్టి వ్యాధి గురించి జనరల్గా మెడిసిన్ ప్రకారంగా చెప్పే మాటలు అవి. సో నేను దీన్ని ఆత్మీయంగా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. కుష్టి ఈక్వల్ టు పాపం. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పౌలే అన్నాడు, నా శరీరంలో మంచి అంటూ ఏమీ లేదన్నాడు. ఆయనే అంత పరిశుద్ధుడే, ఆయన అంత అలా ఒప్పుకొని చెప్పాడు ఆ మాట. నా శరీరంలో మంచి అంటూ ఏమీ లేదు, ఎందుకంటే నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఈరోజు కూడా ప్రతి మనిషి వాళ్ళు ఏ క్యాటర్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా,
హృదయం మాత్రం మంచిది కాదు, కానే కాదు. వాక్యం ఒప్పుకోదు. నేను మంచోడు అంటానికి లేదు, హృదయం ఒప్పుకోవట్లేదు, వాక్యం ఒప్పుకోవట్లేదు. అందుకని ఎలాంటి వాళ్ళైనా ఈ వాక్యం దగ్గర తల వంచవలసిందే. కుష్టి వ్యాధి ఎలా ఉంటుందంటే అది అంటువ్యాధి. పాలు వెలుపల ఉంచేవారంట పాత నిబంధన గ్రంథంలో. కుష్టి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని పాలు వెలుపల ఉంచేవారు. 7 రోజులు యాజకుడు వాళ్ళని పరిశీలించి అపవిత్రుడు అనే ఒక స్టాంప్ వేసి పంపించేవాళ్ళు వాళ్ళని. మీరు కావాలంటే నేను చెప్పిన మాటలు బైబిల్లో చూస్తారు. లేవికాండం 13వ అధ్యాయం 25. లేవియన్ చాప్టర్ 13 verse 25. తీసిన వాళ్ళు చదవండి. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, అది చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టి పొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించాలి. అది కుష్ఠము. అంటే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని అపవిత్రులుగా ఎంచేవారు, ఊరు బయట ఉంచేవారు. సో దీన్ని ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే చాలామంది హృదయం కుష్టి వ్యాధి, హృదయం పూర్తిగా పాడైపోయి, వాక్యంలో ఉంది కదా, హృదయంలో నుండి అనగా మానవుని హృదయంలో నుండి జారత్వము, కామవికారము, అపవిత్రత ఇవన్నీ పుట్టుకుని వచ్చి మనిషిని అపవిత్రం చేసేస్తున్నాయి అన్నాడు. అందుకని నయమాన్ లాంటి వాళ్ళు నేటికి సంఘాల్లో ఉన్నారు అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. ఒకవేళ మీరు వేసుకున్న వస్త్రాన్ని బట్టి మీకు విలువ రావచ్చేమో, కానీ మీ హృదయం మాత్రం పాడైపోయిన స్థితిలోనే ఉంది అని చెప్పడంలో వాక్యం ఖచ్చితంగా అక్షరాల ఇది వాస్తవం. అందుకనే సమాజంలో చూడండి, కన్న తల్లిని ఎందుకు చంపేస్తున్నారండి? అరే, ఎందుకు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి? సొంత భార్యని ఎందుకు చంపేస్తున్నారు? ఎందుకు యాసిడ్ పోసేసి అంటించేస్తున్నారు? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే హృదయం పాడైపోయింది. నయమాన్ లాగా లోకంలో వాళ్ళ క్యారెక్టర్ బాగుంది, ఆఫీసర్, టీచర్, కలెక్టర్, డాక్టర్, ఈ స్థాయి ఉంది, కానీ హృదయానికి మాత్రం కుష్టి మాత్రం ఉంది. ఈ రాత్రి ఆ కుష్టిని బాగు చేయటం కొరకే ఈ సందేశం, ఈ యొక్క అద్భుత కార్యం. యేసు నామములో మీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి అని పిలువబడుతున్న పాపము, కుష్టికి సంబంధించిన ప్రతి క్రియలు పెళ్ళగించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనంటారా? కుష్టి అంటువ్యాధి. అలాగే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొట్టేస్తుంది. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా కానివ్వండి, చేసే స్నేహం సరిగ్గా లేకపోతే ఎలాంటి వాడైనా పాడైపోతాడు. మొన్నే నేను మీకు నిజమైన స్నేహాన్ని గురించి మాట్లాడాను. స్నేహం సరిగ్గా లేకపోతే ఎలాగ పాడైపోతారో ఈ కుష్టి కూడా అంతే. అది అంటువ్యాధి, అంటించేస్తూ ఉంటారు. అందుకనే కొన్ని ఉదాహరణలు మీకు చెప్పుకుంటా సబ్జెక్టులోకి వెళ్తున్నాను. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే, మోజెస్, బైబిల్లో ఉన్న మోషేని దేవుడు పిలిచినప్పుడు మండుచున్న పొదలో పిలుపు కన్ఫర్మ్ అయింది, కానీ మనోడికి నమ్మకం కుదరట్లేదు. దేవుడు నన్ను పిలిచాడు అంటానికి ఒప్పుకోవట్లేదు. సరే, నేను ఒక సూచక క్రియ చేయాలనుకుంటున్నానని ప్రభు అన్నాడు. ఆ కర్ర అలా పడేయమంటే కర్ర పాము అయిపోయింది, మళ్ళీ తీసుకుంటే మామూలు అయిపోయింది. ఇప్పుడు నీ చేతులు ఇలాగా గుండెల మీద పెట్టుకో అంటే అక్కడ తెల్లగా కుష్టి పొడలు వచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం. ఎందుకది ఎక్కడుంది? ఇప్పుడు లోపలే ఉంది. మరలా తీసినప్పుడు మామూలు అయిపోయింది. అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా ఒక్క
ఒక్క మనసు పెడితే మీకు అర్థమైపోతుంది. కుష్టి లోపల ఉంటుంది, కొన్ని సంవత్సరాల వరకు తెలియదంటది. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వస్తుందంట. రోగం కూడా అంతే కదా. ఏంటి మీరందరూ సీరియస్గా ఉన్నారేంటి, మమ్మల్ని అందరినీ కుష్ఠరోగులుగా చేసావు బాబా, నువ్వు పరిశుద్ధుడువా అనుకోమని చూడకండి. నేను వాక్యం చెప్తున్నాను మీకు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నయమాను వ్యాధి బాగు చేయటం అంటే అది పైన కాదు. అసలు దాన్ని ఒక్కొక్కటి వేళ్లతో పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తా ఉన్నాను. ఇన్నో ఆధిక్యతలు ఉన్నాయనికి వాస్తవమే, కానీ రోగం ఉంది. మనకు కూడా ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, కానీ హృదయం మాత్రం పాడైపోయింది. ఆ హృదయంలో వచ్చిన వ్యాధిని ప్రభు ఒక్కడే బాగు చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే హృదయ సారథి. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆ విధమైన స్వస్థత కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో నా ప్రభు ఈ రాత్రి ప్రారంభించునుగాక. ఎవరు పిల్లల హృదయాలు పాడైపోయినాయో, ఎవరు కుటుంబాల్లో హృదయం సరిగ్గా లేదు, ఈరోజు హృదయ సారథిగా పిలువబడుతున్న, హృదయ వారధిగా పిలువబడుతున్న ఆయన ఒక్కడే హృదయ రహస్యాలు తెరిచిన వాడు. కాబట్టి ఆయనే మత్స డాగు కలంకము లేని మహిమగల సంఘంగా మార్చునుగాక. ఆయన క్రియ జరిగించునుగాక. ఇప్పుడు నయమాను జీవితంలో ఈ అద్భుతం జరగడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రశ్న నోట్ చేసుకునే ముందు నయమాను అనే మాటకి అర్థం చెప్పాలి. నయమాను అనే మాటకి అర్థం ఏమిటంటే, నేను నోట్ చేసినాను, ప్రియుడు, మనోహరుడు, ఆనందకరమైన వాడు. ఇవి అర్థాలు వచ్చినాయి. కానీ పేరైతే చాలా బాగుంది. ఏమైనా ఉంది? ప్రియుడు, మనోహరుడు, ఆనందకరమైన వాడు. కానీ ఈ వ్యాధి ఉంటే ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? ఈ బాధ లోపల ఉంటుంటే ఏమి మనోహరుడుగా ఉండగలుగుతాడు చెప్పండి? పేరైతే ప్రియుడు అని అర్థం వచ్చింది, కానీ ఈ వ్యాధితో ఆయన బాధపడుతూ వచ్చాడు. అయితే ఈ వ్యాధిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు, ఎలాగ అద్భుతం తన జీవితంలో చేశాడో ఒక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ అందరితో ప్రభు మాట్లాడి మీ ఆత్మీయ జీవితాల్ని యేసు నామములో సరిచేయునుగాక. ఓకే, హృదయాన్ని గురించి వచ్చింది కాబట్టి జస్ట్ ఆ కోరస్ మేజర్ అనుకుంటా, ఈ మేజర్ అనుకుంటా, ఆ కోరస్ ఒకసారి పాడితే మీకు కొంచెం బూస్ట్ తాగినంత బలం వస్తుంది. నీవే హృదయ సారథి. ఓకే, గట్టిగా ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీ స్నేహమే సంక్షేమం, నీవే హృదయ వచ్చిన వాళ్ళు పాడండి. ప్రగతికి వారధి, నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. అందరూ చప్పట్లతో ప్రభు నామాన్ని కనపడతాం. సంతోషంగా మన హృదయంలో సమస్తాన్ని చేదు జ్ఞాపకాలు
వేదిక కూల్చి చిగురాసల దిశగా నన్ను పయనింపచేసెను. నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో. కాలనైనా అనుకోని అనురాగ బంధమైతివే. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం. నా పాటకి సౌందర్యము నీవే యేసయ్యా. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. హల్లెలూయా. మన హృదయాన్ని దేవుడు బాగు చేయునుగాక. ఆమేన్. ఓకే, నయమాను జీవితంలో ఈ అద్భుతం జరగడానికి గల కారణాలు ఏంటి? ఒక 5 విషయాలు మీకు ఈ రాత్రి అందించి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదువుదాం. మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవగా విందాం. నయమాను రాజునొద్దకు పోయి నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. చాలు. మొదటి మాట, మాట వినే మనసున్న నయమాను అనండి. ఏదేదో గట్టిగా మాట్లాడట్లేదు. మాట వినే మనసున్న నయమాను. ఈరోజు అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి నయమానులు? ఆయనేమి చిన్నాడు కాదు. ఏ స్థాయో ముందే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. సైన్యాధిపతి. ఎవరు చెప్తే వింటున్నారు? ఇశ్రాయేలు చిన్నది చెప్తే వింటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటామంటే, మన స్టేటస్ ఏమిటంటే, మన కెపాసిటీ ఏమిటంటే, మనకంటే చిన్నోళ్ళు చెప్తే మనం విన్నాం. ఆడు చెప్తే నేనేదంటయ్యా, ఏంట బైబిల్ మాకు తెలియదంటే, అది మన రూల్. కానీ నయమాను సైన్యాధిపతి అయినా చిన్నోళ్ళు చెప్పిన వింటున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ, చిన్న పిల్లల్లాగా మార్పు చెందితే తప్ప అక్కడికి వెళ్ళలేరు. నీలో రావాల్సింది ఏంటంటే, నీ స్టేటస్ ఇక్కడ కనబడకూడదు. నువ్వు ఎవరు చెప్పినా వినే ఆ స్థాయిలో వస్తే దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి వ్యాధిని బాగు చేస్తాడంతే. వినే మనసు రావాలి ఫస్ట్ మనం వినకే వచ్చిన ప్రాబ్లం అంతా. వినకపోవడం వల్లే వచ్చిన కంప్లైంట్లన్నీ అలాగే ఉన్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, డాక్టర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఎట్లా జరుగుతుంది స్వస్థత? సన్నిధికి వస్తావు, పాస్టర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఎలా జరుగుతుంది దేవుని కార్యం? నయమానికి మాట వినే మనస్సు ఉంది. అందుకే దేవుడు కార్యాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు. ఇందులో నేను 3 విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు చిన్నది చెప్పినా విన్నాడు, నోట్ చేయండి. ప్రవక్త చెప్పినా విన్నాడు, పనోడు చెప్పినా విన్నాడు. అందుకే నేను నాకు ఆ మాట ఆ ఫస్ట్ పాయింట్లో నేను పెట్టాను. మనం ఎలా ఉంటామంటే, మనకి నచ్చిన వాళ్ళు చెప్తే వింటాం. అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు చెప్తే వింటారండి? వాళ్ళ నాన్న చెప్తే వింటుందండి బాబు ఈ అమ్మాయి, లేకపోతే వాళ్ళ అన్నయ్య చెప్తే వింటాడండి, ఈ బ్రదరు వాళ్ళ మాంగారు చెప్తేనే వింటారు. ఓకే,
కొంతమంది చెప్తే వినరు. ఎలీషా ఈ యొక్క నయమాన్ అట్లా కాదు. చిన్నోళ్ళు చెప్పినా విన్నాడు, వాళ్ళకన్నా పెద్దోళ్ళు చెప్పినా విన్నాడు, ప్రవక్తలు పనోడు మాట ఎవడంటాడండి? అందుకే నీకు ఎందుకు దేవుడు కార్యాలు చేయట్లేదంటే, పనోడు మాట నాకు లెక్క ఏంటి, వాళ్ళు చెప్తే నేను చేసేది ఏంటి, ఈ మైండ్ సెట్ పూర్తిగా మార్చేసుకోవాలి. నయమానులు మందిరాల్లో ఉంటారు, పరిచర్య జరుగుతూ ఉంటుందా, పరిచర్య చేసినప్పుడు వంటల దగ్గర ఎవరో ఒకరు చెప్తున్నా ఆ గిన్నె ఇలా పట్టురారా అని చెప్తారు, జస్ట్ చెప్పు ఉంటారు. పాపం వాళ్ళు అడావుడికి వడ్డిస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి తెచ్చే టైం అవకాశం లేదు, వాళ్ళు వెళ్తున్న వేళ ఎవరో వస్తున్నారు, బ్రదర్ కూర బకెట్ తీసుకురా, నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి, మందిరానికి వచ్చి ఆర్డర్లు వేస్తున్నావు నువ్వు అలా అనుకున్నంతకాలం జీవితాంతం అలా ఉండిపోతావు తమ్ముడు, అక్క అలా ఉంటాను. వాళ్ళు చెప్తే ఏమండి, దేవుని మందిరంలో చీపురు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థాయి చూస్తే ఆ స్థాయి కాదు, నెలకు ₹1,00,000 సంపాదించే స్థాయి ఉంది వాళ్ళకి. అంటే దేవుని సన్నిధి ఇది. దేవుని సన్నిధిలో చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా వినే మనసు నీకు రావాలి. మనకి అది రావట్లేదు. అందుకే దేవుడు అద్భుత కార్యం చేయలేకపోతున్నాడు. నాకు భలే ఈ నయమాన్ గురించి ఉదయం అంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అది ఆ మాటే. ఇశ్రాయేల్ చిన్న చెప్పినా విన్నాడు, ప్రవక్త చెప్పినా విన్నాడు, పనుడు చెప్పినా విన్నాడు. నేను సేవలో నేర్చుకున్నది అదేనండి. నాకన్నా పెద్దోళ్ళు చెప్పినా కూర్చుని రాసుకుంటాను, చిన్నోళ్ళు చెప్పినా వింటాను. ఆత్మీయ అక్కగా తల్లిగా ఉన్న అక్క చెప్పినా వింటాను, వినడానికి నేను ఇష్టపడతాను. అందుకే దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. మీరు చెప్తే మేం చేసేది ఏంటని అనే మనసు మీలోకి ఎప్పుడు రానివ్వకండి. ఫస్ట్ అక్కడే మీ జీవితంలో మైనస్ అయిపోతుంది. అలాంటి మైండ్ సెట్ మీరు పూర్తిగా డిలీట్ చేసుకోవాలి. మాట వినుటలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆయన స్థాయి ఈ మాట వినడానికి అడ్డు రాలేదు. నేను సైన్యం, నేను అటు చెప్తే అట్లా వినాలి అనుకోవట్లేదు. తన లోపల ఉన్న వ్యాధి బాగవటం కోసం ఏదైనా చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు ఆత్మీయంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది దేవుని మాట విని నువ్వు? ఎన్ని రోజులు అవుతుంది సేవకుని మాట విని నువ్వు? ఎంతకాలం అవుతుంది వాక్యానుసారంగా జీవించి నీవు? మరి ఏది చేయకుండా అద్భుతం చేయి ప్రభు అంటే ఎట్లా చేయగలుగుతాడు చెప్పండి? అందుకే నయమాను దేహం పసిపిల్లల దేహం వల్లే మారిపోవటానికి ఫస్ట్ రీజన్ మాట వినే మనసున్న నయమాను. దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదామా? చూడండి, కొన్ని ఉదాహరణలు, కొన్ని వాక్యాలు, కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తాను. 81వ కీర్తన 13వ వాక్యం. 81వ కీర్తన 13వ వాక్యం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మాటను వినిన ఎడల ఎంత మేలయ్యా నీకు. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించాలనుకుంటున్నాడు ఆయన. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ప్రజలారా, నా మాట వింటే మీకు ఎంత మేలు. అంటే దేవుని మాట వినడంలో ఎన్నో మేలు దాచున్నాయండి, ఎన్నో మేలు దాచున్నాయి. ఈరోజు నా ప్రార్థన, మీరందరి జీవితంలో మీ శరీరంలో ఏ వ్యాధి పని చేయకుండా దేవుడు మీ దేహాన్ని పసిపిల్లల దేహం వలె మార్చబోతున్నాడు. దైవిక స్వస్థత మీకు అనుగ్రహించునుగాక. మాట వినే మనసు మీకుంటే ఖచ్చితంగా ఈ స్వస్థత మీ జీవితంలో 100% దేవుడు కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. యేసయ్య నామం పేరట ఈ అద్భుతం జరుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హుషారుగా హల్లెలూయా అంటారా? ఓకే, మనం ఎట్లా ఉంటామంటే యూట్యూబ్లో 4 ప్రసంగాలు వింటాం, ఇంకంతే. ఆ నయమాన సండే స్కూల్ స్టోరీ ఇప్పుడు చెప్తాడేంటి మనిషి అంటాం. చూస్తూ ఉంటాను నేను చాలామందిని వాక్యం చెప్తున్నప్పుడు అబ్జర్వేషన్, వాళ్ళ ఫీలింగ్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్థితి ఏంటి. ప్రార్థనలో ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటాయి. ఎందుకు వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళ చేతులారా పోగొట్టుకుంటున్నారు? అసలు
ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కదా, వచ్చేసింది, ఇంక నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎట్లా? బైబిల్ మహాసముద్రం అసలు. నేనే ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు 1% తెలుసు, నేను ఇంకా నేర్చుకునే స్టూడెంట్ని నేను దేవుని పాదాల దగ్గర. ఏ రోజు వాక్యం ఆ రోజే దేవుని పాదాల దగ్గర నుంచి, మన్నా ఏ రోజు కురిసిందో ఆ రోజే తీసుకునేటట్లుగా అలాగే నేను ఇప్పటికీ నేర్చుకుంటా ఉన్నా. నేను కూడా నాకు అన్నీ తెలుసు అనే మనసు నీలోకి రాకూడదు. ఎప్పటికీ దేవుని దగ్గర నేర్చుకునే స్థాయి మనకు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఆ స్థాయిని మనకి అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. సాధారణంగా చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక పక్షి తన పిల్లలకి చెప్పిందంట, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, జాగ్రత్త. వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, జాగ్రత్త. వేటగాడు వస్తాడు, మెడ విరుస్తాడు, జాగ్రత్త అని తన పక్షి తన పిల్లలకి చెప్పి ఆహారం కోసమని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఈ పిల్లలకి రోజు వాళ్ళ అమ్మ ఇదే పాట పాడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి అమ్మా. ఇంట్లో పిల్లలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటారు, మనం చెప్తే వాళ్ళు వినరు. ఏమనుకుంటారంటే, మా అమ్మ ఇది రోజు పాడే పాటే కదా, వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వేటగాడు వస్తాడు, వాళ్ళు వేస్తాడు, జాగ్రత్త. ఇది రోజు మా అమ్మ చెప్పే ఈ క్యాసెట్ ఎవడంటాడు అని వాళ్ళమ్మ అలాగా ఆహారం కోసం బయటికి వెళ్ళి లోపల ఈ పిల్లలన్నీ అనుకున్నాయంట. ఇలాగే అంటుంది మా అమ్మ. ఏంటో అసలు ఈ టెక్నాలజీలో ఇంట్లో కూర్చుని ఎవరుంటారు చెప్పండి, స్తోత్రం చెప్పండి సార్ గట్టి. మా అమ్మ మెంటల్ కాబట్టి, అమ్మ మెంటల్ అంట. ఇప్పుడున్న పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు చూడు, అసలు ఆ మాటలు వింటుంటేనే గుండు తరుక్కుపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీ అమ్మ మెంటల్ అయితే నిన్ను పుట్టినప్పుడే అప్పుడే చంపేసింది, నువ్వు ఎర్రాడుకో కొట్టేసి. మెంటల్ కదా మరి. అసలు యవనస్తులు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో ఏంటి అసలు అర్థం కావట్లేదు ప్రస్తుత పరిస్థితులు. ఏదైనా చెప్తే చెప్పినోడు లోకం అయిపోతున్నాడు ఇప్పుడు. అసలు ఏంటో అర్థం కావట్లేదు మాకు. అసలు ఎందుకు చెప్పారు, ఇంతమంది ఉండగా మనకెందుకు చెప్పారు, అసలు ఆలోచన రావట్లేదు, అసలు రావట్లేదు. ఇలాగే చెప్తే ఆ పిల్లలు ఏమనుకుందండి, మా అమ్మ పిచ్చిది, మా అమ్మ మెంటల్ది, మా అమ్మ మాత్రం ఊరంతా తిరిగి ఆహారం తేవచ్చు, మేము మాత్రం ఇంట్లో ఉండాలంట. ఇలా ఆలోచించుకుంది. ఎన్నుకొండగా ఆ పాట అలవాటైపోయింది వాళ్ళకి. మనకు కూడా కొన్ని పాటలు బాగా అలవాటైపోయినాయి. ఇది ఎప్పుడు చెప్పే ప్రసంగమే కదా, ఈయనే కదా, కొత్త మనిషి ఏంటి, మనకు తెలియదు ఏంటి, మన కళ్ళతో చూడలేదేంటి, చూస్తున్నారు. అవి అలవాటు అయిపోయినాయి. ఆ పాటలు బాగా అలవాటు అయిపోయినాయి మీకు. ఆ పాటలు బాగా అలవాటు అయిపోయి లోకం అయిపోయారు అందరూ. ఈ రోజైనా నువ్వు వింటే బాగుపడాలనే దేవుని ఉద్దేశం ఉంది. అందుకనే నిన్ను తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఈ రోజైనా నీ మనసు మారాలి. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి. అంతే, వచ్చాడు. ఆ పాట అలవాటు అయిపోయింది కాబట్టి వేటగాడు వచ్చినా ఇలా అనుకున్నాడు, వేటగాడు వస్తాడు జాగ్రత్త అనుకున్నారు వాళ్ళు. గింజలు వేస్తాడు జాగ్రత్త, గింజలు వేసినా జాగ్రత్త పట్టలేదు. వల వేస్తాడు జాగ్రత్త, అప్పుడు జాగ్రత్త పట్టలేదు. మెడ విరుస్తున్నప్పుడు కూడా అదే పాట, మెడ విరుస్తాడు జాగ్రత్త అనుకుంటున్నాయి. ఇంక ఇరగొట్టాడు, బొట్టలు వేసుకున్నాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. చెప్పే పాట ఏమిటంటే, మనకన్నా చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు, ఎందుకు చెప్పారని ఆలోచించు, ఖచ్చితంగా వినేటట్లుగా సిద్ధపడు. ఇతని స్థాయి వేరే. కానీ ఇశ్రాయేల్ దేశం చిన్న పనామే, ఇంట్లో పనిచేసేవాళ్ళు చెప్తే ఎవరు వినరు, కానీ విన్నాడు ఆయన. అందుకే అతని దేహం పసిపిల్లల దేహం వల్లే మార్చబడిపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నీకు తెలుసు కదా, ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. మొట్టమొదటి సెలెక్టెడ్ పర్సన్ సౌలు. కానీ
మాట వినకపోవటం వల్లే కదా మొత్తం రాజ్యం పోయింది. యోనా వాడలోనికి తుఫాన్ వచ్చి వస్తువులన్నీ నేలపాలేసి నష్టం ఎందుకు జరిగి? మాట వినకపోవటం వల్లే. ఏదేను తోటలో ఆదామవ్వలకి 7 సౌకర్యాలు ఉన్న వాళ్ళని ఎందుకు ఏదేను తోటల నుంచి బయటికి పంపించేసవలసిన పరిస్థితి? మాట వినకపోవడం వల్లే. అసలు బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన ముందు చదువుకుంటే మాట వినకపోవడం వల్ల ఎన్ని నష్టాలు. లూసిఫర్ నీకన్నా సీనియర్ వాడు, అసలు మామూలు సీనియర్ కాదు, దేవుడికి బాగా సీనియర్ స్థానంలో ఉండేవాడు. మాట వినకపోవడం వల్లే కదా తోసివేయబడ్డాడు. ఈ రాత్రి నయమాను ఆత్మీయ జీవితం పసిపిల్లల దేహం వల్లే మారినట్లుగా నీ దేహం కూడా అద్భుతమైన స్వస్థత, నీ శరీరంలో ఏ వ్యాధి పని చేయకుండా హృదయం అనే వ్యాధి పూర్తిగా దైవిక స్వస్థత పొందేటట్లుగా మాట వినే మనస్సు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రైట్, త్వరగా వెళ్ళిపోతుంది. రెండో మాటలోకి వస్తాను. సెకండ్ ఎందుకు నయమాను దేహము ఈ అద్భుతమైన స్వస్థత కార్యం జరిగింది అంటే, రెండవది రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవగా విందాం. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయి. చాలు. రెండవది 7 సార్లు యోర్దాన్లో మునిగిన నయమాను. రాయండి ఈ మాట, చెప్పండి ఒకసారి. 7 సార్లు యోర్దాన్లో మునిగిన నయమాను. అన్న ఇది మానిటర్ కొంచెం తగ్గుతుంది చూడు, డెప్త్. 7 సార్లు యోర్దాన్లో మునిగాడు. సో మీకు గతంలో ఈ యొక్క స్టోరీలన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు 7 అనే సంఖ్య గురించి చాలా సందర్భాల్లో మీకు మెన్షన్ చేస్తూ వచ్చాను. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. మీరు ఎలా చెప్పగలుగుతారు 7 అనేది సంపూర్ణ సంఖ్య అంటే? బైబిలే ఆధారం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. చూడండి, త్వరగా చదవాలా. దేవుడు తాను చేసిన పని 7 దినములలోగా సంపూర్ణం కంప్లీట్ చేశాడు. అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. చూడండి, 7 అనేది సంపూర్ణ సంఖ్య, నో డౌట్. సృష్టిని చేసినప్పుడు చూడండి, మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు, ఇట్లా 6వ రోజు మనుషులు చేశాడు. 7వ రోజు ఏం చేశాడంటే అద్భుతంగా దేవుడు విశ్రాంతి, అంటే సంపూర్ణం 7 రోజుల లోపల కంప్లీట్ అయిపోయింది. ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆత్మీయ భక్తి జీవితం గురించి మాట్లాడాలంటే 7 సార్లు యోర్దాన్లో మునగడం అంటే దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే సంపూర్ణ స్థాయికి నువ్వు ఎదగాలి. 7 అనేది సంపూర్ణతకు గుర్తు కనుక నీ జీవితంలో కూడా ఎక్కడ సగం కాదు కానీ సంపూర్ణ స్థాయిలోకి రావాలి. మన భక్తి సంపూర్ణతలోకి రావాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆయన సంపూర్ణుడు గనుక. పౌలు అంటాడు, సంఘం గురించి సేవకులుగా మా భారం ఎందుకు, ఈ కూటాలు ఎందుకు పెట్టాలి? రోజు నేను బయటకు కూటాలకు వెళ్ళి వాక్యం చెప్తే బాగుండేది, కానీ ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టి సంఘానికి ఇన్ని రోజులు ఇలా కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రతిరోజు రమ్మని చెప్పి వాక్యం ఎందుకు ఇట్లా చేయాలంటే సంఘము సంపూర్ణతలోకి రావాలి. అదే పౌలు ఆశ. ఏమంటాడంటే పౌలు సంఘాన్ని గురించి, ప్రతి మనుష్యుణ్ణి నేను దేవుని ఎదుట ఎలా నిలబెట్టాలంటే సంపూర్ణునిగా నిలబెట్టాలి. అందుకని నేను ప్రతిరోజు బుద్ధి చెప్తున్నాను, గద్దిస్తున్నాను, పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నానని దైవజనుడు చెప్పగానే చెప్పాడు. మచ్చ ఉండకూడదంట, డాగుండకూడదంట, కలంకం ఉండకూడదంట, మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబెట్టడం కొరకే ఈ సంపూర్ణత కొరకు దైవజనుడు పడుతున్న ప్రయాస. సంఘంలో కొన్ని అనుభవాలు ఇవన్నీ సమకూర్చాడు. ప్రతిరోజు బుద్ధి చెప్తా వచ్చాడు సంఘానికి పౌలు గారు. ఈరోజు సంపూర్ణ స్థాయిలోకి వస్తే నీ దేహం పసిపిల్లల వలె సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఒక్క రిఫరెన్స్లోనే 7 మాటలు ఇందులో చెప్పేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు మీరు నోట్ చేసుకోండి, చదవక్కర్లేదు.
నోట్ చేసుకోండి. నేను ఇందులో మీకు 7 అంకెలు వచ్చేటట్లుగా చెప్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు 7 మాటలు ఉంటాయి అందులో. 1, మారు మనస్సు అనండి. కొంచెం గట్టిగా నాతో మాట్లాడాలి. మారు మనస్సు. నేను అడుగుతున్నాను, ఈ యోర్దాను నదిలో, అంటే దేవుని మందిరంలో, మందిరమే ఒక నది, సన్నిధే ఒక నది, ఇక్కడ ఎప్పుడు నీళ్లు కదిలించబడతా ఉంటాయి. ఈ నదిలో నువ్వు మునగడానికి ఫస్ట్ మెట్టు ఏంటంటే మారు మనసు అనుభవంలోకి వచ్చేసేయాలి. ఇంకా ఎవరైనా మారకుండా ఉంటే యేసయ్య ఇదే చెప్తున్నాడు, తప్పక మీ హృదయాలు మనస్సు మారి నూతన మగునుగాక, రూపాంతరము చెందుదురుగాక. ఇంకా ఏ మనసు మారకుండా ఉందో ఆ మనసు దేవుడు పూర్తిగా మార్చునుగాక. 2, బాప్తిస్మము అనండి. ఈ మెట్లోకి రావాలి నువ్వు. 7 సార్లు మునగడం అంటే ఇది బాప్తిసం మెట్టు దాటి రావాలి. ఇంకా ఎవరైతే బాప్తిసం పొందకుండా అలా మిగిలిపోయారో, నిలిచిపోయారో, ఆగస్టు 15కి నిజమైన స్వాతంత్రత, మీ పాపముల నుంచి విముక్తి కొరకే దేవుడు మీ హృదయాన్ని తెరిచి బాప్తిసం అనుభవంలోకి తీసుకొచ్చునుగాక. 3, పరిశుద్ధాత్మ నింపుదల. ఈ మెట్టులోకి దిగాలి నువ్వు. ఒకవేళ బాప్తిసం పొందుండి ఇంకా అభిషేకం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఈ కూడికల్లోనే దేవుడు మీ హృదయం తెరిచి అద్భుతమైన ఆరాధన ద్వారా మీ హృదయాంతరంగంలో అభిషేకాన్ని దేవుడు కుమ్మరించునుగాక. 4, వేరుబాటు జీవితం. వేరుబాటు జీవితం, వేరుబాటు జీవితం, సెపరేట్. తామర పుష్పం బురదలో ఉన్నా ఎలా బురద అంటుకోదో అలాగ ఒక క్రైస్తవుడు ప్రత్యేకంగానే కనబడాలి. విత్తనం మట్టిలో ఉన్న లోపలికి ఎలా మట్టి వెళ్ళదో, పడవ నీటిలో ఉన్న లోపలికి ఎలా నీరు వెళ్ళదో, ఒక క్రైస్తవుడు లోకంలో ఉన్న ఆచారాలు రాకూడదు, ప్రత్యేకమైన జీవితం అతనిలో కనబడాలి. 5, సహవాసం అనండి. నిజమేనండి, క్రైస్తవుడికి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మన పరిచర్యలో చాలామంది బిడ్డలు ఇక్కడి నుంచి ఊర్లు వెళ్ళిపోయినా, ఉద్యోగాలకు వెళ్ళిపోయినా, పనులకి వెళ్ళిపోయినా, మరలా వాళ్ళ సొంత ఊరు వచ్చిన వెంటనే సహవాసాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే ఒకవేళ ఇక్కడి నుంచి చాలా దూరాలకు వెళ్ళిపోయినా, వాళ్ళకి అక్కడ సహవాసం లేకపోయినా, కంపల్సరీ ఒక కమ్యూనికేషన్ సహవాసంతో వాళ్ళు కలిగి ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు నీకు సహవాసం మేలే చేస్తుంది. సహవాసం ద్వారా నీకు ఎంతో క్షేమం, సహవాసంలో ఎన్నో దీవెనలు దాచి ఉన్నాయి. ఇంకా బైబిల్ ఏమని రాశారంటే, సహవాసం ద్వారా ఎన్ని దీవెనలు అంటే అన్ని దీవెనలు నీకు. అందుకే సంఘ సహవాసాన్ని ఎప్పుడు దూరం అవ్వద్దు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. 6, రొట్టె విరిచే కార్యక్రమం. రొట్టె విరుచుట. సహవాసంలో ఖచ్చితంగా ఈ ప్రభు బల్లారాధన కార్యక్రమం ఫస్ట్లో మనం ఒక్క ఆదివారం ఒకటే సహవాస కార్యక్రమంలో రొట్టె విరిచేటట్లుగా ఉండేవాడు. ఇప్పుడు బ్రాంచీలు ఎక్కువైనాయి. మొదటి వారం ఇక్కడ, 2వ వారం ఇంకో బ్రాంచ్, 3వ, ఇట్లాగా 4 వారాలు కూడా ఎక్కడికొక్కడ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ వీక్ ఎవరైనా మిస్ అయినా 2వ వారమైన సహవాసంలో వాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈ 4 వారాలు అలాగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభు ఈ విధంగా మిమ్మల్ని బలపరచునుగాక. 7th, 7వది, ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ప్రార్థన అప్పుడప్పుడు చేసుకునేది కాదట. వర్షం ఎడతెరపు లేని వర్షం వచ్చినట్లుగా ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ఒక సంఘము ఎప్పుడు కూడా ఆ ప్రార్థనలే కాపాడుతూ ఉంటాయి. నీకు తెలియదు ఈరోజు వరకు నువ్వు కాపాడబడుతున్నావంటే నీ చుట్టూ ఒక ప్రాకారం ఉంది. ప్రార్థన అనే ప్రాకారం ఒక కంచెది, నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవుని దూత కాపాడుతూనే ఉంటుంది. యోబు చుట్టూ ప్రాకారం ఉన్నంతసేపు శత్రువు లోపలికి రాలేదు. అందుకే రోజు నువ్వు అలిసిపోయాను, ఈరోజు ఇంక ప్రార్థన చేసుకోవాలని పడుకోవద్దు. ఖచ్చితంగా ప్రార్థననే కంచె నీ ఇంటికి ఉండాలి, ప్రాకారం ఉండాలి. యేసయ్య ఈ విధంగా
ఈ సంపూర్ణతలోనికి 7 సార్లు మునగటం అంటే ఈ అపోస్తుల క్రమంలోనికి సంఘాన్ని నడిపించునుగాక. ఈ 7 మెట్లు ఎక్కేటట్లుగా ఆ మహిమ మేఘం ఎక్కటానికి దేవుడు సంఘాన్ని సిద్ధపరచునుగాక. రీసెంట్గా ఒక చిన్న సందర్భం విన్నానండి. వాళ్ళు ఊర్లు బయలుదేరి వెళ్తూ ఉంటారంట. ఇది వ్యాపార నిమిత్తమే. గుడారాలు వేసుకుని ఆ ఊరిలో ఒక 4 రోజులు లేకపోతే 20 రోజులు ఉంటారు. టెంట్ల కింద వేసుకుంటారు, అక్కడే పండుకుంటారు, అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే వాళ్ళకి జీవన ఆధారం. మరలా అక్కడ వ్యాపారం చిన్న మందులు అమ్ముతుంటారు అన్నమాట. అక్కడ అయిపోయిన తర్వాత మరలా వేరే ఊరికి వెళ్ళిపోతుంటారు. మన ఏరియాలకు కూడా వస్తూ ఉంటారు. అక్కడక్కడి నుంచి ఒక టీంకి ఒక 20 మంది ఒక గుడారాలు వేసుకుని ఆ వేసవి కాలంలో మన ఏరియాకి వచ్చేస్తారు. ఈ కోనసీమ అంతా చల్లగా ఉంటుందని వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకసారి చెప్పిన మాట నేను విన్నాను. ఆ సందర్భం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకుంటా ఓ రోజు పొద్దున్నే బాగా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరి వ్యాపారానికి వెళ్ళారట. వ్యాపారం చేసి మధ్యాహ్నం 3-4 గంటలకి వ్యాపారం చేసుకుని భోజనం కూడా లేదు ఆ రోజు. వాళ్ళకి వ్యాపారం అవ్వాలనే ఉద్దేశంతోనే వెళ్ళిపోయారు. 3 అయిపోయినా 4 అయిపోయినా రావట్లేదు. వాస్తవంగా 2 గంటలుగా 1 గంటకల్లా భోజనానికి వచ్చేసి రాలేదు ఆ రోజు. సాయంకాలం 8-9 గంటలకి ఇంటికి వచ్చారు. వాళ్ళు బాగా స్ట్రైన్ అయిపోయారు, అలసిపోయారు. ఇంకా అలసిపోయిన వెంటనే భోజనం కూడా చేయకుండా కానీ ప్రార్థన కూడా చేయకుండా కానీ అట్టే బాగా స్ట్రైన్ అయిపోయారు, అట్టే పడుకున్నారంట. అయితే విచిత్రమైన సంగతి ఏమిటంటే, రోజు వాళ్ళ గుడారాల దగ్గరికి దొంగోడు వస్తూ ఉన్నాడంట. రోజు వస్తున్నాడంటే ఏదోలాగా వాళ్ళ వస్తువులు పట్టుకెళ్దామని వస్తున్నాడంట. చుట్టూ చూస్తూ ఉన్నాడంట. కానీ ఏదో ఒక కంచి ఉంటుంది వాళ్ళ చుట్టూ, ఒక ప్రాకారం ఉంటుంది, ఒక అగ్ని ఉంటుంది. వచ్చినోడు పట్టుకెళ్ళడానికి వీళ్ళ చుట్టూ ఏదో ఉందని వెళ్ళిపోతున్నాడంట. ఆ రోజు దొంగోడికి అవకాశం దొరికింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. కావలసిన వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ దొంగోడు సాతానుడు. నువ్వు ఏ రోజు బలహీనమైపోయి ఇంకా నా వల్ల కాదు ప్రార్థన చేసుకోవాలని అనుకుంటావో, సాతాను క్రియ నీ ఇంటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన అనే ప్రాకారం నీ ఇంటి చుట్టూ ఉంటుందో, అగ్ని ప్రాకారంగా ఉంటుందో, అపవాదికి చోటు ఇవ్వకుండానే కంచెగా ఉంటుందో, ఏ శత్రువు కూడా నీ ఇంటి మీద ఏలుబడి చేయలేడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఏ కీడు నీ దరిలోకి కూడా రాదు. ప్రాకారం ఉండాలి. అందుకే ఎడతెగక ప్రార్థన చేసే గుంపు యేసు నామములో కుటుంబాల్లో అనుగ్రహించబడునుగాక. స్తోత్ర ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఒక ప్రాకారంగా నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ భర్తని కాపాడుతుంది, నీ ఇంటోళ్ళని కాపాడుతుంది, ప్రత్యేకంగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. దుష్టుడు ఎవరిని మింగుదామని గర్జించు సింహాలు తిరుగుతున్నాడు వాడు. దేవుడు ఒక ప్రాకారాన్ని ఉంచునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. నయమాన్ స్వస్థత పొందటానికి 3వ రీజన్. 1, మాట వినే మనసున్న, మాట్లాడండి అమ్మా నయమాన్లు అందరూ మాట్లాడండి ఒకసారి. మాట వినే మనసున్న నయమాన్. 2, 7 సార్లు యోర్దాన్లో మునిగిన నయమాన్. 3వది, నిజ దేవుణ్ణి గుర్తించిన నయమాన్. ఒకసారి చెప్పండి ఈ పదం. నిజ దేవుణ్ణి గుర్తించిన నయమాన్. చదవండి, మీరు చదివితేనే బాగుంటుంది. మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. రాజుల 2వ పుస్తకం 5:15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో ఇంక ఏ దేవుడు లేడయ్యా. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. అబ్బా, సైన్యాధిపతికి ఎంత మార్పు వచ్చిందండి. ఒకసారి ఈ పదాన్ని యొక్క ఆత్మీయ అర్థం చెప్తాను. ఒకప్పుడు నయమాన్ ఎవరిని పూజ చేసేవాడు తెలుసా? పేరు చెప్తారా? రిమ్మాను. హలో, మీకు ఆ బైబిల్ వచనాల్లో ఉంటుంది ఆ మాటలు, మీరు తర్వాత చదువుకోండి. కింద వచనాలు 18వ వచనంలో చూస్తే రిమ్మాను గుడిలోకి వెళ్ళేవాడంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రిమ్మాన్ అంటే అగ్ని దేవత. సో ఆయన బలులు అలా ఉండేవి. సైన్యాధిపతి కదా, అట్లా ఉండేవాడు ఒకప్పుడు.
కష్టం వచ్చింది దేవుని పాదాల దగ్గరికి వచ్చి అంటాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరయ్యా, అసలు లోకల్ ఇంక ఏ దేవుడు లేడు. ఎంత అద్భుతంగా ఒప్పుకుంటున్నాడు. నా ప్రార్థన ఏమిటంటే, చాలామంది ఆత్మీయ జీవితంలో మాట వింటారు, మార్పు చెందుతారు, ఇంత బాగానే ఉంది, నిజ దేవుణ్ణి గుర్తించలేని స్థాయిలో చాలామంది ఉండిపోతున్నారు. స్వస్థత జరుగుతుందే వాళ్ళకి, జరిగిన తర్వాత నిజ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నిజ దేవుణ్ణి గుర్తించు. దేవుని సముఖంలో నేను ఈ ఉపవాస ప్రార్థనలో ఒక కొత్త పాట గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ పదాలు, నాకు ఈ స్టోరీలోంచి ఆ పదాలు కొన్ని గుర్తొచ్చినాయి. ఇప్పుడు పాడితే బాగోదులేదు. దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఆ దేవుడి పేరుని, ఆ నిజ దేవుని పేరుని గురించి ఆ చక్కని మాటలు రాసి పెట్టారు వాక్యంలో. బాగా అద్భుతంగా గుర్తుపెట్టాడు. ఒకప్పుడు రిమ్మాను గుడిలోకి వెళ్ళి ఎన్నో చేసేవాడు, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంకెవరు లేడు. ఎంత అద్భుతమైన మార్పు అండి. మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఈ మార్పులోకి రాలేదో, ఒకేలా అందరిలో కూడా యేసుప్రభు ఒకలే అనుకుంటున్నారేమో వాళ్ళు, ఇదిగో నయమాన్ లాగా అలా వాళ్ళంటి ఒప్పుకోలు వాళ్ళకి రావాలి. యేసు నామములో ఈ ఆత్మ కార్యము తండ్రి జరిగించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. చూడండి, దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ ఇస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చివరిలో ఉన్న మాట చదవండి. యేసుక్రీస్తు అని అక్కడి నుంచి, ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే అక్కడ యేసుక్రీస్తు నుంచి, యేసుక్రీస్తు నందున్న వారై సత్యవంతుని నందు ఉన్నాం మనం. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ అంటారా? అందరు ఈ పదం నాతో చెప్పండి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. సో ఇలాంటి పరివర్తన అనేకమైన కుటుంబాల్లో అన్యులుగా మిగిలిపోయిన వాళ్ళందరి హృదయాలు నయమాన్లాగా స్వీకరించే మనసు దేవుడు ఇచ్చునుగాక. ఇస్తాడు దేవుడు. ఇంత స్వస్థత కార్యం చేసినప్పుడు ఎందుకు గుర్తించరు వాళ్ళు? ఖచ్చితంగా గుర్తిస్తారు. ఏ కుటుంబాలు ఇంకా నిజ దేవుని దైవత్వం. కొన్నిసార్లు మీ కుటుంబాలు ఎలా ఉంటాయంటే, నువ్వేమో యేసుప్రభు భక్తురాలు లేదా భక్తుడు, ప్రతి ఆదివారం వచ్చినప్పటికీ చక్కగా బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ వాక్యము, పాటల పుస్తకం, డైరీ, అబ్బా ఎంత హడావుడిగా ఉంటుందంటే అంత హడావుడి, ఒక పండగ వాతావరణం నీ ఇంట్లో కనబడుతుంది. కానీ మీ ఇంట్లో ఇంకా అన్యులుగా ఉండిపోయి వారు నీ జీవితంలో జరిగిన కార్యాలన్నీ కన్నులతో చూశారు. వాళ్ళు, ఈమె యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడే, ఈ అబ్బాయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ ఉద్యోగం వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ అద్భుతం జరిగిందని వాళ్ళు చూశారు. కానీ ఇంకా లోకానికి భయపడో, లేకపోతే కులానికి భయపడో, లేకపోతే సర్కిల్కి భయపడో వాళ్ళు ఇంకా ప్రభువులోకి రాకుండా ఉండిపోయారు. గుండెల్లో ఉంది దేవుడు యేసుప్రభు అని వాళ్ళు గుర్తున్నారు. త్వరగానే బహిరంగంగా వాళ్ళు ఒప్పుకునే మనస్సు దేవుడు అనుగ్రహింప చేయనుగాక. ఈయనొక్కడే. ఇంకా దీనికి అనుబంధంగా చెప్పుకోవాలంటే, రాహాబు ఓ పాపిష్టి మనిషి, తన ఇంటికి 2 వేగులు వారు సేవకులు వచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చింది, దాచింది వాళ్ళని భద్రంగా. ఆ మంటది, మీ దేవుడు భూమి మీదే కాదు ఆకాశమందు దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మీ దేవుడు గురించి మేము విన్నాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం మీద వెళుతున్నప్పుడు 6 నెలలుగా మారిందని ఆమె చెప్తుంది. ఇన్ని కార్యాలు, వింత కార్యాలు, అద్భుత కార్యాలు మీ దేవుడు చేశాడని మేము నమ్ముతున్నాం. అయితే మీకు నేను చిన్న ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు చిన్న ఉపకారం చేయాలి. ఏంటమ్మా చెప్పన్నారు వాళ్ళు సేవకులు. ఏమంటున్నో తెలుసా తల్లి? నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తోబుట్టువులు, రక్త సంబంధులు ఉన్నారే, ఈ బ్లడ్ రిలేషన్, వాళ్ళకి ఒక చిన్న ఉపకారం చేయాలయ్యా. నువ్వు ఏం చేయమంటావు? ఈ అగ్నికి వాళ్ళు ఆహుతి అవ్వకూడదు. అగ్ని గుండంలో వాళ్ళు మండుచున్న భయంకరమైన యాతన స్థలానికి వాళ్ళు వెళ్ళకూడదు.
ఓ పాపిష్టి మనిషి కోరిక చూడండి ఎంత ఆశపడుతుందో వాళ్ళ కుటుంబం గురించి. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ ఫ్యామిలీ గురించి ఈ భారం నీకు రావాలి. మీ తండ్రి, మీ తల్లి, మీ రక్త సంబంధం, మీ తోబట్టుల గురించి ఒక ఆశ నీకు రావాలి. నిజమైన ఆనవాలు చూపించు అని అడిగింది. నిజమైన ఆనవాలు, ఎర్రటి దారం. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. వారు నిజంగానే నిజమైన ఆనవాలు చూపించారు. అద్భుతం, ఆ కుటుంబం అగ్నిగుండం నుంచి తప్పించబడింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒకప్పుడు రిమ్మాను గుడిలో ఎన్నో చేసేవాడు. ఈరోజు నిజమైన దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఈరోజు నా ప్రార్థన, మీ కుటుంబాల్లో కూడా చాలా విగ్రహారాధన చేసేవారు. ఓ 2-3 రోజుల క్రితం అనుకుంటాం, ఒక అక్క లాస్ట్లో ప్రార్థన చేయించుకోవడానికని వచ్చారు, వేదిక దగ్గరికి వచ్చారు. వారి బంధువులందరికీ మన సహవాసాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రతి లింక్ వాళ్ళకి షేర్ చేస్తూ వాక్యాలు వింటేటట్లుగా చేస్తూ ఉన్నారు. అక్క, మరి పలానా మీ బంధువుల్లో వాళ్ళు నాకు వాక్యాలు విన్న తర్వాత ఇలా పరిచయం గురించి వాళ్ళు మాట్లాడారు, ప్రార్థన చేయించుకున్నారు అని అంటే ఆమె సాక్ష్యం చెప్తా వచ్చారు. అన్న, మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, మా ఇంట్లో అందరం ఆడవాళ్ళే పుడతా వచ్చాం. మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. మొదట ఆయనకి ఇలా మొత్తం అందరికీ ఆడపిల్లలే పుడతా ఉన్నారు. ఈసారి ఈయన మగపిల్లోడు పుట్టాలి అని అనుకుని మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ గుండు చేపిస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ అభిలాష, ఆమె చెప్పారు, వాస్తవం చెప్పారు అని అందరినీ తిరుపతి తీసుకెళ్ళిపోయారు అన్నయ్య. మొత్తం ఆడోళ్ళని ఏమీ లేదు, మగోళ్ళని ఏమీ లేదు, అందరికి నున్నగా చేంజ్ చేశారు అన్నయ్య. కానీ అమ్మాయి పుట్టింది అన్నయ్య, అందరూ ఆడోళ్ళే. అప్పుడు మా తాతగారు అనుకున్నారు, ఈసారి కానీ మగపిల్లోడు కానీ వంశోద్ధారకుడు కానీ పుట్టాడా మొత్తం కుటుంబాలు మందిరానికి వచ్చేస్తాం. మీరేమో ఆమెను అల్లెలో ఏం చెప్పట్లేదు, నిజం. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం. ఆ మాట దేవుడు విన్నాడా అన్న? మా హృదయంలో యేసు ప్రభువు గురించి భావన ఉంది, కానీ మా తాతగారికి భయపడి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఆ తాతే చెప్పాడు, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఫైనల్గా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు, అద్భుతం, మా ఇంటిలో మా అన్నదమ్ముల మధ్యలో వాడొక్కడే మగపిల్లోడు పుట్టాడు అన్నయ్య. అంతే, మొత్తం పుట్టడమే. ఫ్యామిలీ అందరం ప్రభు దగ్గరికి వెళ్ళాము. ఈరోజు అద్భుతంగా అందరూ రక్షింపబడ్డాం అన్నయ్య అని. సో నా ఆశ ఏంటంటే, ఉంటారు మీ కుటుంబంలో కూడా ఏదో కార్యం జరిగితే వద్దామని ఏదో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. దేవుడు చేస్తాడు. నిజమైన దేవుణ్ణి ఈ కూడికల ద్వారా అనేకులు గుర్తించెదరుగాక. నిజంగానే నయమాను వంటి స్వభావం వాళ్ళకి వచ్చునుగాక. రైట్, త్వరగా వెళ్ళిపోదాం ముందుకు. 4వ మాట, నయమాన్ 4వ మాట, కృతజ్ఞత కలిగిన నయమాన్ అనండి, గట్టిగా మాట్లాడాలి. కృతజ్ఞత కలిగిన నయమాన్. అంతే. చదువుదాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 15వ వాక్యం చివరి లైన్. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానం తీసుకోవాలి. బతిమాలేస్తున్నాడు. అంటే నయమానికి ఏముందంటే కృతజ్ఞత ఉంది. బాగైపోయిన తర్వాత బాయ్ బాయ్ టాటా సీయు అనట్లేదు, కానీ బాగైన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాడండి. ప్రస్తుత కాలంలో చాలామంది బాగైన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత, ఏదో ఒక అద్భుతం జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు, సేవకుని మర్చిపోయేవారు, సంఘాన్ని ఇలా సమాజంలో చాలామంది ఉంటారు. కానీ నయమాన్ అలాంటి కాదు, కానీ కృతజ్ఞత హృదయం ఉంది ఆయనకి. మీలో చాలామందికి ఈ హృదయం ఉంది కనుక ఇక్కడికి వచ్చారు. మీకు ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఒకటేంటి, ఎన్నెన్నో తలంచుకుంటూనే ఆ కృపా క్షేమములు మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆరోగ్యాలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కోవిడ్ టైంలో కాపాడాడు. మనకంటే గొప్పోళ్ళు, గనులైన వారు మట్టి అయిపోయినా
దేవుడు ఈరోజు వరకు సజీవులుగా మరణము దాటించి కాపాడిన దేవునికి ఎప్పుడు నీ హృదయం నుండి కృతజ్ఞత వస్తూనే ఉండాలి, కృతజ్ఞత అర్పిస్తూనే ఉండాలి. నయమానికి ఆ హృదయం ఉంది. కృతజ్ఞతతో కొన్ని అర్పణలు తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, ప్రతి విశ్వాసి వాళ్ళు పొందుకున్న మేళాలు గుర్తుంటే చాలు. వాళ్ళకి ఏ స్థితిలో ఆ ఉద్యోగం వచ్చిందో, ఏ స్థితిలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో, ఏ స్థితిలో వాళ్ళకి పెళ్ళి అయిందో, ఏ స్థితిలో వాళ్ళకి పిల్లలు పుట్టారో, అసలు ఏంటి అని వాళ్ళకి అది గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞత హృదయం ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఉప్పొంగుతూనే ఉంటుంది. పరిచర్యలో విశ్వాసులు చాలామంది జీవితం ఆత్మీయంగా, పనులు లేక ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ స్థాయిని ఇచ్చాడు కదా. ఎప్పుడు మీ హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి. ప్రభా, నాకు ఈ ఉద్యోగం నీ దయ వల్లే వచ్చిందయ్యా, నీ దయ వల్లే, నీ సన్నిధిలో ప్రార్థన ద్వారానే వచ్చిందయ్యా అని ఎప్పుడు దేవుని కార్యాల్లో మీరు ముందుండేటట్లుగా కృతజ్ఞత కలిగిన మనసు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఓల్డ్ టెస్ట్మెంట్లు కన్నా న్యూ టెస్ట్మెంట్లో చూపిస్తాను. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. తెలుసు కదా మీకు. అసలు బైబిల్లో కుష్ఠరోగులు ఎంతమంది అంటే మళ్ళీ అదొక సబ్జెక్ట్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో సందర్భం ఇది కాదు కాబట్టి నేను నయమాను గురించే చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు ప్రభు. కానీ 10 మంది బాగయ్యారండి, 10 మంది స్వస్థత పొందారండి. ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్నాను మీ ఆత్మీయ జీవితాన్ని, ఏది నీ కృతజ్ఞత? దేవుడు నీకు చేసినవన్నీ గుర్తు చేసుకో. వాటి నిమిత్తమై దేవుని పాదాల దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్తే చాలు. థ్యాంక్స్ అయ్యా, నన్ను కాపాడావు, నన్ను బ్రతికించావు, నాకు ఆరోగ్యం ఇచ్చి నన్ను బలపరిచావయ్యా, ఈరోజు కూడా సజీవంగా ఉన్నానంటే కేవలం నీ కృప ప్రభని ఖచ్చితంగా నీకు ఆ మనసు వచ్చేయాలి. నీ నోటి నిండా ఆ మనసు రావాలి. నీ స్థితి నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. నా స్థితి నేను ఎప్పుడు మర్చిపోను. నాకు తెలుసు నేను ఏ స్థితిలో నేను సేవకు వచ్చాను, నా ప్రారంభం ఏంటో అన్నీ నాకు గుర్తే. ఎప్పుడు నేను వాటిని గుర్తు చేసుకుంటానే ఉంటాను. నీ జీవితంలో కూడా కృతజ్ఞత కలిగిన మనస్సు దేవుడు నీకు ఇచ్చునుగాక. చూద్దాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 8:4. అప్పుడు యేసు, ఓకే, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహముని యాజకునికి కనపరుచుకొని, ఓకే, మోషే నియమించిన కానుక సమర్పించుమని వాని. ఎవరితో చెప్పారు ఆ మాట? కుష్ఠిరోగి. ఏమంటే ఆడికి ఆల్రెడీ బాగలేదు, బాగయ్యాడు, వాడి దగ్గర ఏముంటుంది కానుక? కానీ క్లియర్గా చెప్పాడు, బాగయ్యావు కదా, మేలు జరిగింది కదా, కృతజ్ఞత. మోషే నియమించింది ఒకటి ఉంది కదా, ఆ నియమం ఖచ్చితంగా పాటించాలి మనం. ఆ నియమించినట్లుగానే మీరు చేయండి. మీలో చాలామందికి దేవుడు మేలు చేశారు, వెంటనే మీరు గుర్తు చేసుకొని దేవునికి ఇలా కృతజ్ఞత చెల్లించిన అనేకులు, ఇంచుమించు ఒక 90% ఇక్కడ ఉన్నారు. ఎప్పటికీ ఇదే స్థాయిలో మీరు ఉండండి. ఇంకా ఎన్నో మేలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. అద్భుతం జరుగునుగాక. కృతజ్ఞత కలిగిన వాళ్ళని ఎప్పుడు దేవుడు మర్చిపోడండి. తప్పకుండా మేలుతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. మీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. రాజీ పడని నయమాను. చెప్పండి. ఓకే, చూద్దాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలి ఏదైనాను ఇతరమైన దేవతలు ఎవ్వరికి నేను అర్పించను. ఇంకా రాజీ పట్టలేదు. మా వీధిలో నేను మమ్మల్ని వేలే హాతారండి బాబు, సందేహపోతే రాసుకోండి, నా పేరు పర్లేదనండి, అలాగేం అంటలేదు. అస్సలే రాజీ పట్టలేదు. నేను హైదరాబాద్ వెళ్ళాను మొన్న, లాస్ట్ ఇయర్ అనుకుంటా. వెళ్ళినప్పుడు జస్ట్ చాలా రోజులు అయిపోతుంది, 1 year చాలా రోజులు అయిపోయి ఉంటుంది. అక్కడ వాళ్ళ వీధిలోని వీళ్ళేమో అద్దెకు వచ్చారు.
అద్దెకొచ్చి ఆ ఇద్దింట్లో ఉంటున్నారు, పిల్లలతో ఉంటున్నారు. ఆ వీధిలోనే రోడ్డు మీదే చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా నేను వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పటికే వాళ్ళు వచ్చారు. నేను లోపల కూర్చున్నాను. ఈ ఇంటి ఓనర్ పైన ఉన్నాడు, ఈయన అక్కడికి వెళ్ళాడు. వాడు చెప్పారు, మేము దేవుడిని నమ్ముకున్నామండి, సారీ బ్రదర్, సో మీకోసం ప్రార్థన చేస్తాను. మా కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిపోయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకేమీ అసలు అవకాశం లేదన్నమాట. సో దేవుని పిల్లలు ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు. పర్లేదులే వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లా అనుకోకూడదు. ఈయన చూడండి ఎంత అద్భుతంగా దేవుడికి తప్ప ఇంకెవ్వరికి అర్పించను అంటున్నాడు. సో రాజీ పడని లైఫ్. ఈరోజు నేను ఆశిస్తున్నాను దేవుడి సన్నిధిలో నయమాను దేహం, పసిపిల్లల దేహం వల్ల ఎందుకు మారిపోయింది, ఇంత అద్భుతమైన స్వస్థత ఎందుకు దేవుడు ఇచ్చాడంటే అతనిలో రాజీ పడే అనుభవాలు ఏమీ లేవు, రాజీ పట్టలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో కూడా అదే కదా, మేము మా దేవుడు అగ్నిగుండంలో వేసినా పర్లేదు కానీ మేమైతే మొక్కం అన్నారు వాళ్ళు. సో ఈ విధమైన అనుభవాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. సంఘాన్ని ప్రభు రాజ్యం కొరకే సిద్ధపరచునుగాక. దేహము, ఒక మాటలో చెప్పాలంటే మన శరీరము, దీన్ని ఒక అద్భుతమైన లాస్ట్లో పాఠంగా చెప్పి ముగిస్తా. ఈ దేహం అనే ఈ శరీరము ఎట్లా మారాలంటే, ప్రాణ ఆత్మ శరీరం అనే ఈ దేహం మనం ఆలోచిస్తే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండడం కొరకే. పసిపిల్లల దేహం వలె, అంటే అసలు ఈ పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఆరోగ్యకరంగా, ఎంత సున్నితంగా వాళ్ళ శరీరం ఉంటుందో మనం కూడా రూపాంతరం చెందటం మాట. పసిపిల్లల దేహం అంటే ఏంటంటే రూపాంతరం చెంది అక్కడికి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. భౌతిక సంబంధమైన స్వస్థత ఇక్కడ గురించి ఆలోచించవద్దు. ఇక్కడ స్వస్థత పొందిన, ఇక్కడ నయమని ఒక పాట మనం నేర్పిస్తున్నాడు. పసిపిల్లల దేహం వలె మారింది. అలాగే దేవుని రాకుల్లో ఎత్తబడే సంఘం ఎలా ఉండాలంటే ఏ కళంకం ఉండకుండా సంపూర్ణ పరిశుద్ధతలోకి వచ్చేస్తే ఆ విధమైన సంఘాన్ని దేవుడు ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. అలాగ మనం ఆయన రాజ్యానికి ఆయుత్తపరచడానికి కూడా సంఘాన్ని దేవుడు దిద్దుబాటు కలుగు చేసి మహిమలో చేరేంత వరకు ఈ కృప మనకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. ఒక్కసారి విన్న పాఠం తిరిగి నాకు అప్పచెప్తే చాలు. నేను పడిన ప్రయాసకి ప్రతిఫలం ఉంటుంది. నయమాను అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? అగ్నియా? నయమాన్ అనే పేరుకి ప్రియము, ప్రియమైనవాడు, ప్రియుడు, లేకపోతే మనోహరుడు, ఇవి అన్నీ. సో ఆయనకున్న క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. అతని దేహం ఎందుకు పసిపిల్లల దేహం వల్లే మారిందో ఒక 5 కారణాలు మీకు చెప్పాను. ప్రార్థన చేసుకుందామా? చెప్పండి. నెంబర్ 1, మాట వినే మనసున్న నయమాను. ఇక్కడ ఉన్న నయమానులకి మాట వినే మనసు ఉందా? లేకపోతే ఈరోజు నుంచి వినేటట్లుగా రండి. నెంబర్ 2, 7 సార్లు యోర్దానులో మునిగిన నయమాను అంటే సంపూర్ణతలోకి వచ్చాడు. నెంబర్ 3, నిజదేవుణ్ణి గుర్తించాడు. నెంబర్ 4, కృతజ్ఞత కలిగిన వాడు. నెంబర్ 5, రాజీ పడనివాడు. ఇలాంటి నయమానులు దేవుడికి కావాలి. ప్రభు సంఘంలో ఇలాంటి వాళ్ళని బలపరిచి స్థిరపరచునుగాక. అందరూ